హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి సుధాచంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సుధాచంద్రతో భూమి, మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళ అనిపిస్తుంది. మీరు నన్ను చూసి మా అమ్మ పేరు విని ఎందుకు వెళ్ళిపోయారు అనంటే, పాపం సుధాచంద్ర మాత్రం మనసులో, ఎందుకంటే నేను మీ పెద్దమ్మని కాబట్టి, కానీ ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేను అని సైలెంట్గా ఉండిపోతారు. అవును, నువ్వు శోభాచంద్ర కూతురువి కదా, ఇప్పుడు అపూర్వ ఎలా ఉంది అని అడుగుతారు. తను మా నాన్నని పెళ్లి చేసుకుంది, కావాలనే మా అమ్మని చంపేసింది అని పాపం గట్టిగా చెప్తుంది భూమి. మీరు ఎలా అయినా సహాయం చేసి మా అకాడమీకి గవర్నమెంట్ రికగ్నిషన్ తెప్పించండి అని కాస్త రిక్వెస్ట్ చేస్తుంది. ఇంతకీ మీకు ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా? ఒకవేళ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి సైన్ చేయాలి, అప్పుడే నేను గవర్నమెంట్కి రికమెండ్ చేయగలను అనేసరికి గగన్ దగ్గరికి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతుంది భూమి. ఇంకలా భూమి తన ఇంటికి బయలుదేరుతారు. సుధాచంద్ర తన రూమ్లోకి వచ్చి కర్టెన్ ఓపెన్ చేసి సుధాచంద్ర అండ్ భూమి వాళ్ళమ్మ శోభాచంద్ర ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని చూస్తూ ఉంటారు. శోభ, ఇన్నాళ్ళు నీ ఫ్యామిలీలో ఎవరూ లేరు అని అనుకున్నాను. నువ్వు గర్భిణీగా ఉన్నప్పుడే చనిపోయావని నేను నమ్మాను. కానీ నీ బిడ్డ కూడా ఈ భూమిపై ప్రాణం పోసుకుందని, తను నిలువెత్తు నీ రూపంలా పెరిగి నీ పేరుని ఇంతలా నిలబెడుతుందని నేను అనుకోలేదు. అందుకే నిన్ను మర్చిపోయి ఆ అపూర్వని పెళ్లి చేసుకున్న ఆ శరత్ చంద్రని నిల తీయడానికి కూడా అసహ్యం వేసి ఇన్ని రోజులు అజ్ఞాతంలో నీకు దూరంగా ఉండిపోయాను. కానీ నీ కూతుర్ని చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఖచ్చితంగా భూమికి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని శోభాచంద్ర ఫోటో ముందు మాట్లాడుతూ ఉంటారు శోభాచంద్ర అక్కగారు సుధాచంద్ర. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. శరత్ చంద్ర భూమి వైపు చూస్తూ కోపంగా అక్కడి వెళ్ళిపోతారు. ఏమైందన్నా, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. నువ్వు నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు కదా. ఎవరితోనో నేను గగన్కి విడాకులు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నావు కదా. ఎవరు ఎవరు వాళ్ళు అంటే అపూర్వ చెప్పింది నిజమేనా? నువ్వింకా ఆ గగన్ని మర్చిపోలేదా అని అడుగుతారు. అయ్యో నాన్న, అలా అంటారేంటి? ఆయన ఆ గగన్ని చేసుకోబోయే అమ్మాయి ఫోన్ చేసిందన్నా, మరి తనతో నేను విడాకులు ఇచ్చేస్తాను, మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్తానా? అలా చెప్పకూడదు కదా, అందుకే రివర్స్లో మాట్లాడాను. వాళ్ళిద్దరి పెళ్ళి జరగకుండా ఉండాలంటే నేను డివోర్స్ ఇవ్వకూడదు కదా నాన్న, అందుకే అలా మాట్లాడాను అని అంటుంది. ఇంకా అపూర్వ అబ్బా మళ్ళీ కన్విన్స్ చేసేసింది అనుకుంటుంది. అంతే కదా అని అంటారు. అంతేనానా, ఇంకేముంటుంది అని అంటుంది. సరే, నేను నమ్ముతున్నానమ్మా. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. నాన్న, డ్యాన్స్ అకాడమీలో శోభాచంద్ర అమ్మ తరపున నేను తెరంగేట్రం చేయబోతున్నాను కదా, అకాడమీకి గవర్నమెంట్ రికగ్నిషన్ కావాలి అని అంటున్నారు, అందుకే అననేలోపు అంతే కదమ్మా, ఏముంది, నేను మినిస్టర్తో మాట్లాడతాను, నీకు రికగ్నిషన్ ఇప్పిస్తాను అని అంటారు శరత్ చంద్ర. వద్దు నాన్న, రికమెండేషన్తో వచ్చే రికగ్నిషన్ నాకొద్దు. ఎందుకంటే నేను మీకు ఈ విషయం ముందే చెప్తే మీరు 10 నిమిషాల్లో మినిస్టర్కి కాల్ చేసేవాళ్ళు. నాకు ఆ విషయం తెలుసు. కానీ గుర్తింపు అనేది మనకి మనం కష్టపడితే రావాలి, అంతేకాని ముందొకరున్నారు వెనకొకరున్నారు అని చూసుకొని రాకూడదు. నేను అమ్మ పేరుని నా కాళ్ళ కష్టంతో నిలబెట్టాలి అనుకుంటున్నాను, కానీ మీ పేరు వాడుకొని కాదు నాన్న అని అంటుంది భూమి. నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా భూమి అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్ చంద్ర. నాన్న, నేను ఒకసారి గగన్ బావ ఇంటికి వెళ్ళాలి అని అంటారు. వాడింటికా? ఎందుకు అని అంటుంది. ఎందుకంటే ఇదిగో ఈ ఫామ్పై సైన్ చేయించాలి నాన్న, డ్యాన్స్ అకాడమీలో బావ కూడా పార్ట్నర్ కదా, అందుకే అని అంటుంది భూమి. వాడి పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేసుకో భూమి, అయినా వాడితో నీకు పార్ట్నర్షిప్ ఏంటి? ఒకప్పుడు అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు వాడితో నీ పార్ట్నర్షిప్ ఏమో అవసరం లేదు అని అంటారు. అలాగే నాన్న, రేపు ఆ విషయం కూడా వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి ఇంకా అలా భూమి అయితే హ్యాపీగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. చెర్రీ హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి, నిజంగా ఇప్పుడు నువ్వు గగనని కలిసే ఛాన్స్ వస్తుంది కదా అని అంటారు. అవును చెర్రీ, నాన్న నా మాటలు నమ్మారు, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అవును, ఇంతకీ నీ సంగతి ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు. ఏం చెప్పమంటావు భూమి, నక్షత్రతో నువ్వు ప్రేమగా ఉండమంటున్నావు, కానీ ఆ నక్షత్ర నా దగ్గరికి రావాలన్నా భయపడుతోంది అని అంటారు. అవునా, అంతే కదా,
అయితే నక్షత్రతో నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నక్షత్రకి ఇదిగో ఈ తాయెత్తు కట్టు అని ఒక తాయెత్తు ఇస్తుంది. భూమి, ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతావా అని అంటారు. ఊరికే ఇలా కడితే తనకి దెయ్యం కనబడినట్టు స్టార్ట్ అవుతుంది, అప్పుడు భయంతో తన నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి భూమి ఒక ప్లాన్ వేస్తుంది అనమాట, ఒక మిస్టికల్ ప్లాన్ అనేది. సో ఆ మిస్టికల్ ప్లాన్లో భాగంగా కావాలనే భూమి దెయ్యంలా ఇంకా నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్రని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నక్షత్ర ఏమో మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది. కానీ అపూర్వ డీప్ స్లీప్లో ఉండేసరికి అపూర్వకి వినిపించదు. అయ్యో, ఇదంతా చూస్తుంటే ఆ రోజు నేను శోభాచంద్ర సమాధి దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు ఒకవేళ ఆవిడ నన్నేమైనా అని భయపడిపోతూ ఉంటే అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. ఏమైంది నక్షి అని అడుగుతారు. చెర్రీ కొంచెం భయంగా ఉంది, తోడుగా ఉంటావా అని అడుగుతారు. ఈ చెర్రీ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు, రా నా చేయి పట్టుకో, హ్యాపీగా నిద్రపో అని చెప్పి ఇంకా అలా చెర్రీ అయితే నక్షత్ర చేయి పట్టుకుంటాడు. నక్షత్ర ఏమో చెర్రీ భుజంపై వాలి నిద్రపోతూ ఉంటుంది. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా చెర్రీ నక్షత్రకి మెల్లమెల్లగా దగ్గరవుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది. గగన్ ఏమో అమ్మ నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తున్నానని చెప్పి వెళ్ళబోతుంటే పాపం శారద చాలా ముభావంగా ఉంటుంది. అమ్మ, నేను కొన్ని రోజులుగా నిన్ను గమనిస్తున్నాను, ఏమైంది నీకు, ఎందుకంత ముభావంగా ఉన్నావు అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు నాన్న, కాస్త అని అంటారు. ఆ రోజు డీహైడ్రేషన్ వచ్చి పడిపోయినప్పటి నుండి నేను ఇలా మార్పు గమనిస్తున్నానమ్మా, నువ్వు చాలా బాధపడుతున్నావు, నీకు పని మనిషిని ఎవరైనా పెట్టమంటావమ్మా అని అడుగుతారు. అబ్బే వద్దు నాన్న, అలాంటి వాళ్ళేమీ వద్దు, కొంచెం నీరసంగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే నాన్న అని అంటుంది శారద. అప్పుడే కరెక్ట్గా భూమి వస్తుంది. ఏంటత్తయ్యా, పూరి ఏమో కాలేజ్కి వెళ్ళిపోతుంది, మీరేమో ఇంట్లో పనులు ఒక్కరే చేసుకుంటారు, పని మనిషి ఏమో అప్పుడప్పుడు వస్తుంది రాదు అంటున్నారు, నేనున్నాను కదా, నాకొక్క ఫోన్ చేస్తే నేను వచ్చి వాలిపోనా అత్తయ్య అని అంటుంది భూమి. ఏయ్ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు. ఏ బావా, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నేను నీ ఇంటికి రాకూడదా అని అంటుంది భూమి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. సరే నీతో తర్వాత మాట్లాడతాను, నీతో మాట్లాడడానికే వచ్చాను, ఒక పావు గంట ఆగు, నేను అత్తయ్యకి టిఫిన్ పెట్టి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేస్తాను అని భూమి పాపం తన ఇంట్లో అన్ని పనులు అయితే శారద ఇంట్లో చేసుకుంటుందన్నమాట. అమ్మ వద్దమ్మ భూమి అని అంటారు. అత్తయ్య ఏంటి మీరు, మా అమ్మ బ్రతుకుంటే నేను చేసేదాన్ని కాదా ఏంటి, ఊరుకోండి మీరు అని చెప్పి పాపం ఇంట్లో పనులన్నీ చేసేస్తుంది భూమి. ఇంకా గగన్ అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో పనంతా అయిపోయింది బావా అని అంటుంది. థ్యాంక్ యూ అమ్మకి హెల్ప్ చేసినందుకు అని అంటారు. నేను మీ అమ్మగారని చేయలేదు, మా అత్తయ్య గారని చేశాను అని అంటుంది భూమి. ఏదో ఒకటి, థ్యాంక్ యూ సో మచ్. అవును నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఎందుకంటే మన ఇద్దరం కలిసి చోటుకి వెళ్ళాలి అని అడుగుతారు. ఎక్కడికి, నీతో కలిసి నేను ఎక్కడికి రావాలి అని అడుగుతారు. హనీమూన్కి వెళ్దామా అని అంటుంది భూమి. హేయ్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, నేను నీతో ఏదో క్లోజ్గా మాట్లాడుతున్నాను కదా అని నువ్వు చెప్పిందంతా, నువ్వు చేసిందంతా, నువ్వు మాకు చేసిన అన్యాయాన్ని మర్చిపోయాను అనుకుంటున్నావా అని అంటారు గగన్. ఓ ఇంకా మర్చిపోలేదా, అదంతా ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకో బావా, ఇదంతా అపూర్వ కుట్రని నీకే ఏదో ఒక రోజు అర్థమవుతుందిలే, ఆ రోజు వరకు నేను ఎదురు చూస్తాను, అపూర్వ కుట్రని నీకు తెలిసేలా చేస్తాను, కానీ ఇప్పుడు నేను మాట్లాడాల్సింది అనుకుంటుంది అది కాదు, నువ్వు నాకు నిన్న గజ్జలు ఇచ్చావు కదా, ఆ కాలి గజ్జలు ఇచ్చిన శుభశకునమే, నాకు ఒక కాల్ వచ్చింది, అకాడమీకి వెళ్ళాను, అక్కడ సుధాచంద్ర గారని పెద్దవారు, ఆవిడ గవర్నమెంట్ రికగ్నిషన్ మన అకాడమీకి ఇప్పించాలి అంటే పార్ట్నర్గా నీ సంతకం కూడా కావాలి అంటున్నారు, కాబట్టి నిన్నొకసారి తీసుకువెళ్తే బాగుంటుంది అని చెప్పి వచ్చానని అంటుంది. సరే డ్యాన్స్ అకాడమీ గురించి కదా, పద వెళ్దాం అని చెప్పి ఇంకా అలా ఇద్దరు అయితే బయలుదేరుతారు సుధాచంద్ర గారి ఇంటికి. సుధాచంద్ర ఇంటికి భూమి గగన్ రీచ్ అవుతారు. ఇంకా అలా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు. భూమి నువ్వు చెప్పావు గగన్ అని, ఇతనేనా అని అంటారు. అవును మేడం, బావా తనే ది గ్రేట్ సుధాచంద్ర గారు, మా అమ్మగారు, ఈవిడ మేడం ఇద్దరు కలిసి ఒకే గురువు దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారంట అని అంటారు. ఓ గ్రేట్ టు మీట్ యూ మ్యామ్ అని అంటారు. ఓకే ప్లీజ్ బీ సీటెడ్ అని చెప్పి ఇద్దరిని ఇంకా కూర్చోమని చెప్తారు. సో ఇద్దరు అలా కూర్చొని చూస్తూ ఉంటే సుధాచంద్ర, ఇదిగో ఈ ఫామ్పై సైన్ చేయండి గగన్, అప్పుడు మీకు ఖచ్చితంగా నిజం అనేది తెలుస్తుంది, అండ్ సారీ అప్పుడే మీకు పార్ట్నర్షిప్ ఎలిజిబిలిటీ ప్రకారం
గవర్నమెంట్ రికగ్నిషన్కి మీ అకాడమీ అనేది అప్లై చేసినట్లు అవుతుంది అని చెప్పి ఇంకా అలా సైన్ అయితే తీసుకుంటారు. సో భూమి మీ ఇల్లు చాలా బాగుంది మేడం అని అంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గగన్, మీరు భూమితో ఇన్ని రోజులు ఎందుకు రావటం లేదు అని అడుగుతారు. అంటే మేడం అది అని అనేలోపు ఏదైనా ప్రాబ్లమా అని అంటారు. అలాంటిదేమీ లేదు మేడం అని అంటారు. లేదు, ఏదో ఉంది, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు సరిగ్గా. అసలు ఏమైంది వీళ్ళిద్దరికీ? తనేమో తన భర్త అని చెప్తుంది, కానీ ఇతనేమో సరిగ్గా మాట్లాడట్లేదు. వీటిలో ఏదో ఏదో ప్రాబ్లం ఉంది అని పాపం ఆలోచనలో పడుతుందన్నమాట. అలా తనైతే సుధాచంద్ర గారు ఇంక వెంటనే అలా భూమి వెళ్ళిపోగానే గగన్తో, బాబు నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకి తీసుకువెళ్తుంది. గగన్తో మాట్లాడుతుంది. బాబు, మీ ఇద్దరికీ పెళ్ళయింది, మరెందుకు నువ్వు తనతో ముభావంగా ఉంటున్నావు? భూమి ఏమైంది అని అడుగుతారు. మేడం, మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. చూడు బాబు, నేనేమీ బయట వ్యక్తిని కాదు, నువ్వు షేర్ చేసుకోలేకపోయినందుకు నేను భూమికి స్వయాన పెద్దమ్మనవుతాను అని అంటారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. ఏంటి, మీరు పెద్దమ్మవుతారా అని అన్నారు. అవును అని ఫోటో చూపిస్తారు. అంటే మీరు భూమికి సొంత పెద్దమ్మవుతారు అని అంటారు. చూడు బాబు, భూమి చాలా మంచి అమ్మాయి. శోభాలో ఎలాంటి గుణాలు ఉన్నాయో భూమిలో కూడా అలాంటి గుణాలే ఉన్నాయి. నువ్వింకా భూమిని తప్పుగా అపార్థం చేసుకోవద్దు బాబు, చేసుకోవద్దు అని అంటారు. మేడం, మీరు తనకి సొంత పెద్దమ్మే కాబట్టి నేను మీకు కొన్ని నిజాలు చెప్తాను. భూమిని నేను అపార్థం చేసుకోకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. భూమి కావాలనే అని ఇంకా అలా జరిగిందంతా నా చెల్లెలు పెళ్ళి ఆపింది అని జరిగిందంతా చెప్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట. వెంటనే సుధాచంద్ర, చూడు బాబు, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా అపూర్వ కుట్రలాగే ఉంది. నా చెల్లి జీవితాన్ని నాశనం చేసింది, ఇప్పుడు భూమి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటుంది. ఆ అపూర్వ ఎలాంటిదో నీకు త్వరలోనే తెలుస్తుంది. నా చెల్లెలు శోభని కూడా చంపింది హా అపూర్వే బాబు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు గగన్. ఇంకా అలా శోభాచంద్ర గారిని చంపింది అపూర్వానే అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు గగన్. ఎలా అయినా నేను నిరూపిస్తాను బాబు, నువ్వు మాత్రం భూమిని దూరం చేసుకోవద్దు. భూమి 1,00,00,000 మందిలో ఒక అమ్మాయి, కాబట్టి భూమిని నువ్వెప్పుడూ దూరం చేసుకోవద్దు బాబు అని భూమి గురించి చాలా మంచిగా చెప్పి భూమిని అర్థం చేసుకునేలా చేస్తారు సుధాచంద్ర. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్, నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది. ఏంటమ్మా అని అంటారు. నాన్న, నేను కొద్ది రోజులు నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే గగన్, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అయినా నువ్వు నాకు దూరంగా ఉండడం ఏంటి అని అడుగుతారు. అప్పుడే కరెక్ట్గా తార అక్కడికి వస్తుంది. ఏమో మనిద్దరికి పెళ్ళయ్యాక ప్రైవసీ కావాలి అని చెప్పి అత్తయ్య వెళ్ళిపోతున్నానంటున్నారేమో, అందులో తప్పేముంది గగన్ గారు అని అంటారు. ప్లీజ్ నువ్వు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు తారా. అమ్మా నాకు నిజం చెప్పు, ఏం జరిగింది? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? లేకపోతే ఎవరి వల్లైనా నువ్వు ఇబ్బంది పడుతున్నావా? చెప్పమ్మా, ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వంతు చూస్తాను అని అంటారు. ఇంక శారద, అలాంటిదేమీ లేదు నాన్న, నాకే కొద్ది రోజులు నీకు దూరంగా ఉండడమే మంచిది అని అనిపిస్తుంది, కాబట్టి నా మాట విన్నాన్న అని చెప్పి ఇంక పాపం శారద అలా వెళ్ళబోతుంటే గగన్ వెనకాలే వస్తుంటే, నువ్వు నా వెంట వచ్చావు అంటే ఖచ్చితంగా నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టేయించుకుంటుంది. పాపం అలా గగన్ అయితే ఆగిపోతాడు. గగన్ పూరి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. తారా అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక వెంటనే తారా అయితే అపూర్వాని మీట్ అవుతుంది. మీట్ అయ్యి, ఆంటీ మీరు చెప్పినట్టే చేశాను, ప్లాన్ వర్కౌట్ అయింది, ఆ శారద గారిని బయటికి పంపించేశాను, ఇప్పుడు ఆ ఇంట్లో నాకు అడ్డు అధికారం ఎవరు లేరు అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తుంది. అదంతా దొంగచాటుగా వింటుంది భూమి. విని ఇంక వెంటనే అలా చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలని అదంతా వీడియో తీసుకుంటుంది. వీడియో తీసుకొని గగన్కి ఫార్వర్డ్ చేస్తుంది. గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరు చెప్పినట్టు చేయడం వల్లే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందంటీ,
ఎందుకంటే ఆ శారద గారిని బయటికి పంపించేశాను. ఇప్పుడు నేను గగన్ మాత్రమే. గగన్ ఆలోచించేది కేవలం నా గురించి మాత్రమే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి గగన్ ఉగ్ర రూపాన్ని దారుస్తాడు. వెంటనే అలా తారా దగ్గరికి వెళ్ళి తారా చెంప పగలగొట్టడానికి చేస్తారు. ఛీ, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. లేదు, నీపై చేయి చేసుకోవడానికి కూడా నేను ఊరుకోను. భూమి భూమి ఎప్పుడు మమ్మల్ని విడతీయాలనుకోలేదు. కానీ నువ్వు మాత్రం ఇలా మమ్మను మా అమ్మని పెళ్ళికి ముందే విడతీయాలనుకుంటున్నావు. నీలాంటి ఫ్యామిలీకి నా చెల్లెల్ని పంపిస్తే తను ఎంత ఎంత అందంగా ఉంటుందో ఆనందంగా ఉంటుందో అర్థం చేసుకోగలను. ఈ సంబంధాన్ని నేను ఒప్పుకోవటం లేదు అని మా అమ్మ కంటే మాకెవరూ ఎక్కువ కాదు అని ఇంక పూరి గగన్ అక్కడి వెళ్ళిపోతారు. తార పెళ్ళి బ్రేక్ అయినందుకు చాలా బాధపడుతుంది. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.